అమరావతి కోసం రైతులు 34,000 ఎకరాలని స్వచ్ఛందంగా ఇచ్చారని మంత్రి నారాయణ అన్నారు. అసెంబ్లీ, హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ డిజైన్ కూడా జరిగింది అన్నారు. రాజధానిలో 64,000 కోట్ల విలువైన 92 పనులు జరుగుతున్నాయని అన్నారు. అమరావతి పరిధిలో అనంతవరంలో నారాయణ పర్యటించారు. ప్రస్తుతం మంత్రి నారాయణ మనతో ఉన్నారు. రాజధాని గ్రామాల్లో ఆయన పర్యటన చేస్తున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఇక్కడికి చేరుకోవడం జరిగింది కదా, అనంతవరంలో ఏమేమి పరిశీలించారు? అనంతవరంలో 2014-19లోనే రోడ్డు కోసం యాక్చువల్గా మైన్స్కి ఇవ్వటం జరిగింది అనంతకొండ దగ్గర. అయితే ఆ ఏరియా యాక్చువల్గా 6 మీటర్లు 8 మీటర్లు తవ్వేశారన్నారు. దాని మీద యాక్చువల్గా వాళ్ళు స్టడీ చేయడానికి వచ్చాను. అధికారులతో ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఆ మైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా అధికారులు వచ్చారు. అయితే దీన్ని కూడా ఏదైతే తవ్వేశారో దీన్ని కూడా ఎలా వాడాలి, ఏ పర్పస్ వాడగలం అనేది మెయిన్. దీని మీద వెంటనే యాక్చువల్గా సిఆర్డీ అధికారులకు చెప్పి దీన్ని ఫస్ట్ డ్రోన్ సర్వే చేయిస్తాం. అంటే నార్మల్ లెవెల్ కంటే ఎంత లెవెల్ ఎక్కడెక్కడ తవ్వారనేది, ఇక్కడ కూడా ఏదన్నా యూనిట్లు అంటే ఏ యూనిట్లు పెట్టగలం ఈ చేసిన దానికనే దానికి మెయిన్ సర్వే. అంటే ప్రతి ఇంచుని వాడాలనే పర్పస్తో ఏది వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో రావటం జరిగింది. అది సర్వే చేసిన తర్వాత మళ్ళా మైన్స్ డిపార్ట్మెంట్తోనూ మా సిఆర్డీతోనే కూర్చొని దీని ముందు పట్టుతారు. సార్, రాజధానిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. దీని మీద రైతుల్లో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయడానికి ఏం చెప్తారు? ఎటువంటి అనుమానాలు అవసరం లేదండి. ఒక క్యాపిటల్ సిటీ అంటే ముఖ్యమంత్రి గారి విషయం ఎప్పుడు రాబోయే 100 సంవత్సరాల దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. ఇది ఒక మెగా సిటీ చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అంటే 2014-19లోనే మాకు ఒక విషయం ఇచ్చారు. అదేంటంటే అమరావతి, విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు ఇదంతా కలిసి ఒక మెగా సిటీ చేయాలని. అందుకని అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు అని 2 ప్లాన్ చేసింది. ఇవంతా ఓవరాల్గా ప్లాన్ చేసినప్పుడు దీనికి ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, ఎట్లయితే హైదరాబాద్లో డెవలప్ చేసే ఆ విధంగా అనే దాని దృష్టిలో ఏంటంటే ఒక 5,000 ఎకరాలు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే కావాలి. దానికోసంగా ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అని. అయితే ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారు, ల్యాండ్ పుల్లింగ్ ద్వారా అయితే ఇస్తారని ప్రజాప్రతినిధులు ఎవరైతే శాసనసభ్యులు చెప్పారు. దాని మీద శాసనసభ్యులతో మాట్లాడాము. వాళ్ళు కూడా గ్రామాల్లో మాట్లాడుతున్నారు. ల్యాండ్ అక్విజిషన్కి ఇష్టమైతే ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటాం, లేదు ల్యాండ్ పుల్లింగ్ అయితే ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటాం. దాని మీద ఇంకా డిస్కషన్ జరుగుతుంది. త్వరలో ముఖ్యమంత్రి గారితో ఫైనల్గా డిస్కస్ చేసి ముందు పోవడం జరుగుతుంది. 30,000-40,000 ఎకరాలు ఎందుకు అవసరం అవుతాయంటారు? ఏమేమి పెడతారు ఇక్కడ? అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే 5,000 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అది మొత్తం గవర్నమెంట్కే ఉంటుంది. ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు తిరిగి రైతులకి వాళ్ళు షేర్ ఇవ్వాలా, మళ్ళీ దాంట్లో రోడ్లు, డ్రైన్స్ అన్నీ వేయాలా, దాన్ని డెవలప్ చేయడానికి కొంత ల్యాండ్ మళ్ళీ ఉంచాలి. ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా 30,000-40,000 ఎకరాలు తగ్గకుండా కావాలి. అందువల్ల ల్యాండ్ పుల్లింగ్ అయితే ఎక్కువ తీసుకోవాలి. అక్కడ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఒలింపిక్ గేమ్స్కి సూటబుల్ అయ్యేటట్టుగా కట్టాలి, దానికి ఒక 2,000-2,500 ఎకరాలు కావాలి, దాని మీద వర్కౌట్ చేయమన్నారు. ఇవన్నీ ఇనిషియల్ వర్కౌట్ జరుగుతుంది. ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు, త్వరలో డెసిషన్ తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ఒక ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పెడితే ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఖచ్చితంగా ఒక ఇండస్ట్రియల్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్, పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ పెట్టాలి. దానికి కూడా ఒక 2,000-2,500 ఎకరాలు చూడండి. ఎందుకంటే సిటీ డెవలప్ కావాలంటే అక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, చదువుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే ఐటీ కంపెనీ లాంటివి రావాలి. దానికి కూడా ఒక 2,000-2,500 ఎకరాలు యాక్చువల్గా ఐడెంటిఫై చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద ఇప్పుడు సిఆర్డీ వాళ్ళు, కలెక్టర్లు, వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు అందరూ డిస్కస్ చేస్తున్నారు. త్వరలో డెసిషన్ తీసుకుంటారు. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన స్థలాల్లో వర్క్ స్టార్ట్ కాలేదు, దాని గురించి ఏం చెప్తారని అడుగుతున్నారు. వర్క్స్ అన్నీ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ నెలాఖరాకైతే 15,000 మంది దాదాపు వర్క్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఏదైతే టార్గెట్ ఇచ్చామో ఆ టార్గెట్ ప్రకారం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గతంలోనే ఈ విజన్తో ఉన్నారు. రానున్న 100 ఏళ్లు ఏం జరగబోతుంది అనేది ముఖ్యమంత్రి ముందుగా ఊహిస్తారు కాబట్టి దానికి తగినట్టుగా అమరావతి నిర్మాణం ఉండాలని భావిస్తున్న తరుణంలో మరో 30,000-40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కు రైతులు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే అవసరమైన మేరకు ల్యాండ్ అక్విజిషన్కి వెళ్తామని మంత్రి నారాయణ అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల భూముల్లో ఇప్పటికే పనులు ప్రారంభమవుతున్నాయి. ఈ నెలాఖరుకు దాదాపు 15,000 మంది అక్కడ పనిచేస్తూ వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని కూడా మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి, అనంతవరం వద్ద.